అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. అంటే కేంద్రానికి సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి అమరావతికి సంబంధించి పనులు ఎక్కడి వరకెళ్తున్నాయి అనే దాంట్లో మెయిన్‌గా ఇప్పుడు హైదరాబాద్‌లో ఇండస్ట్రీ అనేది ఉంది. ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రావాలి. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇండస్ట్రీ ఎప్పుడు తరలెళ్తుంది? ఈవెన్ అక్కడ ఎఫ్‌డీసీకి సంబంధించి ఏ పోస్టులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది నట్టికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు హైదరాబాద్‌లో ఏదైతే మెయిన్‌గా మనకిప్పుడు హైదరాబాద్‌లో బాగా ఉండేది ఇండస్ట్రీ. ఇదే ఇండస్ట్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి సో, అక్కడ ఎప్పుడు నెలకొంటుంది? ఈవెన్ ఎప్పుడు విజృంభిస్తుంది అనుకోవచ్చు? మనకు స్వతంత్రం రాకముందు నుంచి విశాఖపట్నం బీచ్, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి కొన్ని వందల వేల షూటింగ్లు అవుతూనే ఉంటాయి. చెన్నైలో మన రాష్ట్రం చెన్నైలో ఉంటప్పుడే, మనం మద్రాసి రాష్ట్రం అయినప్పుడే విశాఖపట్నం భీముల్లో అన్నిటిలో షూటింగ్లు అవుతూనే ఉండే. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవుతుండే. ఇప్పుడు కొత్తగా ఏమి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా 14 నాడు విడిపోయిన తర్వాత కొంతమంది గుంట నక్కలు అంటే తప్పేం లేదు వాళ్ళని. కొంతమంది గుంట నక్కలు చంద్రబాబు నాయుడు గారిని తప్పుతో పట్టించి సార్ ఇక్కడ మా కేసీఆర్ గారితో మంచి రిలేషన్ ఉంది, మా ఆస్తులు ఉన్నాయి, మా ప్రాపర్టీస్ ఉన్నాయి, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి దయచేసి మీరు మమ్మల్ని రమ్మని అనక్కండి. ఆయన పదవీకాలంలో ఉంటే మమ్మల్ని రమ్మని అడగండి. ఎందుకంటే మాకు తెలంగాణలో మేము ఇక్కడ ఆస్తులన్నీ మాకున్నాయి, మా ఆస్తులన్నీ మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర మేము మళ్ళీ కేసీఆర్ గారు మమ్మల్ని ఇది చేస్తారు అది చేస్తారు ఇక వేరే విధంగా కూడా చెప్పి అక్కడ పాపం ఆయన్ని తప్పుదోవ పట్టించారు. ఆయన ఏంటి ఇండస్ట్రీ మనిషిగా ఇండస్ట్రీలో అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో ఓకే ఈజ్ అ టేక్ ఓవర్ టైం, మీరు చూసుకొని అక్కడ కూడా షూటింగ్ చేయండి, ఇక్కడ కూడా షూటింగ్ చేయండి అని ఒక మాట చెప్పగలిగాడు. 2018లో ఒక ఎందుకు పనికిరాని ఎఫ్‌డీసీ చైర్మన్ని మన చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆయన అటు పనికిరాడు ఇటు పనికిరాడు. ఆయన ఎలాంటోడంటే ఏది ఎదిరించలేడు, ఏది మాట్లాడలేడు, ఏది చెప్పలేడు. ఆయన బ్యాంకుని, ఆయన ఉన్న అప్పుల్ని ఆయన ఓన్లీ జస్ట్ ఆ పదవిని పెట్టుకొని ఆయన సొంత స్వలాభం కోసం చూసుకున్నాడు అంబికా కృష్ణ గారు తప్ప ఏ రోజు ఎఫ్‌డీసీ చైర్మన్గా ఈ రాష్ట్రానికి ఇగో ఇది కావాలి, ఆ రాష్ట్రంలో ఇగో ఈ షూటింగ్లు చేయండి, లేకపోతే ఇగో మీకు ఏం కావాలి మాకేం కావాలని జాయింట్ మీటింగ్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి ఇది మన అంబికా కృష్ణ గారు ఉన్నారు. అక్కడ మన దురదృష్టం తర్వాత గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి బ్లాక్మెయిల్ రాజకీయం అయింది. తర్వాత విజయ్ చంద్ర గారిని పాపం ఎఫ్‌డీసీ చైర్మన్ ఇచ్చారు. ఐఎన్పి కమిషనరు విజయ్ కుమార్ రెడ్డి గారిని ఎఫ్‌డీసీ ఎండీగా పెట్టారు. ఎఫ్‌డీసీ ఎండీ అంటే ఆయన దాచుకున్నంత ఆయనంత అవినీతిపరుడు ఎవరూ లేరు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లే. ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంటే ఆయన మీద ఎంక్వైరీ వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అతి పక్క సన్నిహితుడు, రైట్ హ్యాండ్, మొత్తం టోటల్గా చిరంజీవి గారిని అవమానించిన దాంట్లో కీలక పాత్ర పోషించేవాడు, మొత్తం సినీ ఇండస్ట్రీని నాశనం చేసినవాడు, ఎఫ్‌డీసీ ల్యాండ్లు దోచుకునేవాడు, మొత్తం టోటల్ ఐఎంపీ కమిషనర్గా సమాచార శాఖగా తిరుపతిలో మొత్తం టోటల్గా కొన్ని కుంభకోణాలు చేసినవాడు ధర్మారెడ్డి గారి కొలిక్కు ఈ విజయ్ కుమార్ రెడ్డి గారు మొత్తానికి ఎఫ్‌డీసీ ఎండీగా మొత్తం సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేసాడు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసేసాడు. తర్వాత ఆయనకంటూ ఇంకో తోడిచ్చారు ఎఫ్‌డీసీ చైర్మన్. అంటే ఈయన ఎవరికి పడదు, ఈయన ఎవరి దగ్గరికి రాడు, తిట్టడానికే పుట్టాడు ఆయన తిట్టడానికే పుట్టాడు పోసాని కృష్ణమురళి. ఆయన తిట్టడానికే ఎందుకు ఇచ్చారు నాకు పోస్ట్ అని, నాకు తిట్టడానికి ఇచ్చారు పోస్ట్ అని చెప్పాడు. ఎఫ్‌డీసీ చైర్మన్ అలా నిర్వార్యం చేసేసి ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఒక్క షూటింగ్ చేయడానికి కానీ అనువైన కేంద్రంగా మంచి కేంద్రాలు ఉన్నా కూడా ఎక్కడా కూడా లేదు. అయితే షూటింగ్స్ అనేది ఒక డిఫరెంట్. షూటింగ్ చేయటానికి అనేది ఇక్కడి నుంచి కూడా షూటింగ్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలా, అక్కడే జిఎస్టీ పుట్టాలా, అక్కడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, అక్కడే మన ఆఫీస్ ఉండాలా. అప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ పుడుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ పుట్టాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అంటే మనకి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు, డెవలప్ అవ్వాలి, అక్కడ మనకు ట్యాక్స్ కట్టాలి. అది ఇక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళి ఏదో మన టూరిస్ట్గా షూటింగ్ చేసుకుని వచ్చేస్తే ఆ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది? తెలంగాణకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి రాదు. కనుక ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అండ్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఎండీ గారు ప్లస్ పోసాని కృష్ణమురళి గారు ఇండస్ట్రీని సర్వనాశనం చేసేసారు. ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సినీ ఇండస్ట్రీని ఎలా కాపాడాలి, సినిమా ఇండస్ట్రీని ఎలా చేయాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కూడా పట్టించుకోలేదు, రాలేదు, మాట్లాడలేదు అంటే భయం ఉండొచ్చు, వాళ్ళ ఆస్తులు పోతాయని భయం ఉండొచ్చు. సురేష్ బాబు గారు మాట్లాడారు పాపం. ఏం మాట్లాడారంటే, ఓ ఆర్ యూ చంద్రబాబు, మాకేం సంబంధం, మాకేమి సంబంధం చంద్రబాబు గారితో, మా ఆస్తులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, మా ఇండస్ట్రీకి ఆయన సంబంధం లేదు. ఆయన ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు ఆయన అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అని అడిగాడు. అయ్యా సురేష్ బాబు గారు, మిమ్మల్ని అడగలే, ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ మీ ఫాదర్కి ఎంపీగా ఇచ్చారు కాబట్టి, మిమ్మల్ని ఆల్రెడీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి, ఆయనకున్న మీకు పరిచయంతో ఏమైనా ఖండిస్తారేమో అని అనుకున్నామే తప్ప ఈ విధంగా మీరు మాట్లాడతారని మేము అనుకోలే. తర్వాత మాకు తెలిసింది ఆయన స్టూడియో కాజేద్దాం అనుకుంటున్నారు, అందుకని అలా భయపడిపోయాడని. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతూ బతికి ఒక్కరు కూడా బయటికి రాలేదు. ఇప్పుడు అందరూ వచ్చారులేండి, ఆయన మళ్ళా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పంచులన్నీ మొత్తం ఇస్త్రీ వేసుకొని ఒక్కొక్కరు లైన్ కట్టి, ఒకరు బుకే ఇచ్చారు, ఒకరు మామూలుగా ఇచ్చారు, ఒకరు మామూలుగా లైన్ కట్టారు. సార్ మీ అంత తోడు లేడు, అసలు మీకు మీరే సాటి, మీకు మీరే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని పొగుడు మరి వచ్చారు. మళ్ళీ ఇండస్ట్రీ అంతా కూడా వెళ్ళింది. సమయం ఆసన్నమైంది, ఇక అందరూ కూడా మేము కూడా లైన్లో ఉన్నాం సార్, ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నాం, మేము ఒక సంస్కృతి కమిటీ చైర్మన్గా కావాలి, ఇక ఒకరు ఆ రోజు నుంచి ఒక్కొక్కరు. కానీ నేను స్పెసిఫిక్గా లోకేష్ గారిని అడిగాను, నాకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వండి. ఎఫ్డీసీ చైర్మన్ పదవి కోసం కాదు, మీతో పనిచేసి నేను ఇండస్ట్రీకి ఏదో పని చేయాలి, ఇండస్ట్రీ కోసం నేను మొత్తం టోటల్గా ఏదైతే జీవో ఉందో, మా ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్స్ ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అన్నీ డెవలప్ చేయడానికి, సినీ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి, కలమ్మ తల్లి డెవలప్ చేయడానికి మీతో పాటు పనిచేసే అవకాశం నాకు కల్పించమని అడిగాను. ఈజ్ ద వర్క్ అడిగాను, నాట్ ఓన్లీ ఈజ్ అ పోస్ట్. నేను అడిగింది పోస్ట్ కాదు, వర్క్ అడిగాను. ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్కి, మా సినీ ఇండస్ట్రీ డెవలపింగ్కి ఎఫ్డీసీ చైర్మన్గా నాకు పని ఇవ్వండి, మీతో పాటు పనిచేసే అవకాశం నాకు ఇవ్వండి అని అడిగాను. అది నేను కూడా దాంట్లో ఉన్నాను. మొన్న కూడా కలిశాను. నేను లోకేష్ గారు, మన కందులు దుర్గేష్ గారిని అడిగాను, చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసుకున్నా, రాఘవేంద్ర గారిని రిక్వెస్ట్ చేసుకున్నా, బాలయ్య బాబుని రిక్వెస్ట్ చేసుకున్నా, మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకున్నా, లోకేష్ బాబుని రిక్వెస్ట్ చేసుకున్నా. నేను అడుగుతుంది ఒకటే, నేను కాపు కమ్యూనిటీ అని మన కందులు దుర్గేష్ గారు కాపు కమ్యూనిటీ అని, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీ అని, నేను కాపు కమ్యూనిటీ అయితే ఎలాగా అనేది కొంత ఆలోచన కూడా వచ్చింది కొంతమందికి. దానికి కూడా నేను వివరణ ఇచ్చాను. ఈజ్ అ కాపు అయినా కూడా నేను కన్వర్టెడ్ క్రిస్టియను, నేను రాష్ట్ర క్రైస్తవ పౌర సమితి అధ్యక్షుడిని, నేను మతం మారింది, కులం మారలేదు, కులం మారదు, మతం మారుతుంది కనుక మతం నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ని, దయచేసి ఆ కోటాలోనే నాకు పని ఇప్పించండి, నేను పని చేయడానికి నేను మీతో సిద్ధంగా ఉన్నాను, మీతో నేను చేసుకునే భాగ్యం నాకు కల్పించమని అడిగాను. నేను పని అడిగాను, దానికి సానుకూలంగానే ఉన్నారు, చేస్తారని నమ్మకం నాకు ఉంది. నేను ఇండస్ట్రీని ఇంతకుముందు చేసిన పదవులు కానీ, ఆ పదవుల్లో ఎక్కడైనా నేను అవినీతి చేసినా, ఎక్కడైనా తప్పు చేసినా, ఎక్కడైనా నేను కరెక్ట్గా చేయలేకపోయినా నాకు పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. పని చేశాను కాబట్టి, పని చేయగల దమ్ము నాకు ఉంది కాబట్టి, పదవి అలంకరణ నాకు వద్దు, పని కావాలి కాబట్టి ఇండస్ట్రీని కాపాడుకోవడానికి నేను అడిగాను. దాంట్లో రేసులో నేను కూడా ఉన్నాను అని మాత్రం నేను మళ్ళీ మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఇండస్ట్రీని బాగుపరచడానికి ఉన్నా. అలాగే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కేఎస్ రామారావు గారు ప్రయత్నం చేస్తున్నారు, తప్పులేదు. కానీ ఫిలింనగర్ క్లబ్ పెట్టి ఆయన మోసం చేసి 2015లో ఆయన పేరు చెప్పి ఇక్కడ ఫిలింనగర్ క్లబ్ ఉందా, అక్కడ క్లబ్ ఒకటే అని చెప్పి 38 కోట్లు జనాల దగ్గర డబ్బు కలెక్ట్ చేయడం తప్ప కాదా? ఆయన్ని తప్పుదో పట్టించి చంద్రబాబు నాయుడు గారిని మీలాంటి వాళ్ళంతా ఆయన్ని మాటకు ఆయిపించారు. ఈరోజు మొన్న ప్రతి దాంట్లో కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆయన ఏంటంటే మనవాడు అని నమ్మకంతో చేసిన పనులకి చాలా ఇబ్బంది పెట్టారు. కనుక కేఎస్ రామారావు గారు అనర్హుడు. తమ్మారెడ్డి భరద్వాజ్ అనేవాడు తిట్టకుండా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాడికి ఎఫ్డీసీ చైర్మన్ ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. నేను అది అడుగుతున్నా, పనిచేసేవాడికి ఎఫ్డీసీ చైర్మన్ ఇస్తారా? లేదు మొన్న లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు మళ్ళా సేమ్ పెట్టుకొని పోస్ట్ పెట్టుకొని ఆ హోదా పెట్టుకొని బొగ్గకారు వేసుకొని తిరగటానికి పోస్ట్ ఇస్తారా అనేది నిర్ణయం గవర్నమెంట్ మీద వదిలేశాను. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, ఆయన అందరినీ తిట్టాడు. కనుక చిరంజీవి గారు కూడా ఆయన ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో నాకు కూడా ఆ పోస్ట్ అవకాశం కల్పిస్తే ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని మాత్రం నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ.